శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాల్లభేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు ఆయన అంటున్నాడు కపి సైన్యంతో, యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. ఇది హనుమంతుడి మాట. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ, శ్వసన విక్రమ వాయువేగం కలిగినటువంటి, వాయువేగంతో సమానమైన వేగం కలిగినటువంటి రామబాణం, ఆ రామబాణాన్ని ఆ శ్రీరామచంద్రుడు ప్రయోగిస్తే అది ఎంత వేగంతో తన లక్ష్యం వైపుకి వెడుతుందో అంత వేగంతోనూ, అంత శుద్ధితోనూ, అంత మంత్రశక్తితోనూ నేను తద్వద్గమిష్యామి లంకాం, అలా రామబాణం వెళ్ళినంత వేగంగా, అంత ఖచ్చితంగా నేను లంకకి ఇక్కడి నుంచి ఎగిరి వెళ్తాను. గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం, రావణుడు పరిపాలిస్తున్న లంకకి రామ బాణంలాగా పెడతాను. అంటే నేను రాముడి కంటే ముందు రామబాణం వెళ్ళినట్లుగా రామబాణం యొక్క ప్రయోజనం ఏమిటో, దాని ఆశయం ఏమిటో, దాని లక్ష్యం ఏమిటో నేనే వెళ్ళి ముందు తెలియజేస్తాను. అసలు నేను హనుమంతుడిని కాదు, నేను రామబాణాన్నే. ఏమి అద్భుతమైన భావన! త్రికరణ శుద్ధిగా రాముడు అంటే ఆయనకి ఎంత భక్తి భావము, మరి మరి ఎంతటి ఉన్నతమైన భావమో దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజాం. లంకలో జనకాత్మజ లేదే అని అనుకోండి, ఒకవేళ లేకపోతే ఏం చేస్తాను? అనేనైవ వేగేన గమిష్యామి సురాలయం. వెనక్కి తిరిగి వచ్చేస్తాను అనుకుంటున్నారా? కాదు, ఇదే వేగంతో అక్కడి నుంచి సరాసరి దేవలోకానికి వెళ్ళిపోతాను, స్వర్గలోకానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి ఏం చేస్తాను అక్కడ? యదివా త్రిదివే సీతాం న ద్రక్ష్యామ్యకృత శ్రమ. ఆ కవిత్వం యదివా త్రిదివే, వృచ్చన ప్రాసలు, శాకాను ప్రాసలు, యమకాలు, లాటాను ప్రాసలు, అలా వాటంతటవి వచ్చి పడిపోతూ ఉంటాయి వాల్మీకి కవిత్వంలో. అది సహజమైన కవిత్వం అన్నమాట. యదివా త్రిదివే సీతాం న ద్రక్ష్యామి అకృత శ్రమ బద్ధ్వా రాక్షస రాజానం. అప్పుడు కూడా నేనే శ్రమపడక్కర్లా. మళ్ళీ లంకకు వెళ్ళి రాక్షసరాజుని బద్ధ్వా ఆ రాక్షసరాజుని బంధించి అటు ఇటు బెసక్కుండా కదలకుండా ఆ తాళ్లు పెట్టి కట్టి పారేసి లాక్కొచ్చేస్తాను. ఆనయిష్యామి రావణం, రావణుడిని తీసుకొస్తాను. మీరేం నేను తక్కువ పరాక్రమం కలవాడని అనుకోకండి. అంటే తాను బయలుదేరే ముందు ఎటువంటి లక్ష్య శుద్ధితో తాను చెయ్యబోయే పనిని చేయటానికి ఆయన దృఢమైన నిర్ణయం చేసుకున్నాడు. ఆ విషయాన్ని మిగిలిన జాంబవదాది వానరులకు తెలియజేస్తే వాళ్ళ మనస్సుల్లో ఉన్నటువంటి ఆ దిగులు, బాధ, దుఃఖం, విచారం ఇవన్నీ పోయి
వాళ్ళు హాయిగా ఆనందంగా ఉంటారు. అదే కదా కావాల్సింది హనుమంతుడికి. తన వల్ల, తన ప్రయత్నం వల్ల వాళ్ళు ఆనందం పొందితే, తర్వాత తద్వారా శ్రీరాముడు ఆనందం పొందితే, సీతారామ సమాగమం జరిగితే ఆయనకు కావాల్సింది అంతకంటే ఏమున్నది? ఆ ఇప్పుడు శ్రీరాముడు ఒక్కడే అవతారము అని అంటున్నాం, కానీ హనుమంతుడు కూడా అవతారమే. ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది, హనుమంతుడు రామాయణం ఉంటేనే హనుమంతుడు ఉంటాడు, రామాయణం లేకపోతే హనుమంతుడు ఉండడు అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉండే భావన ఒకటి మనకి వినిపిస్తూ ఉంటుంది లోకంలో. నిజమే, రామాయణంలోనే హనుమంతుడు ఉన్నాడు, ఇంకెక్కడున్నాడు? రామాయణం లేకపోతే హనుమంతుడు ఎందుకుంటాడు? అసలు రామాయణం లేకపోతే అనే ప్రశ్న ఏముంది? రామాయణం లేకపోతే ఈ లోకం మాత్రం ఎక్కడుంది? అదేమి ప్రశ్న? రామాయణం లేకపోతే లోకం లేదా? రామాయణం లేని లోకాలు ఎన్ని ఉన్నాయి? లోకం అంటే దేశమో జన సమూహమో ఏదైనా అనుకోవచ్చు కదా. ఎన్నున్నాయి అంటే రామాయణం లేక, రామాయణ అవతరణానికి ముందు లోకం లేదా? ఉన్నది కదా. కాబట్టి రామాయణం లేకపోయినా లోకం ఉంటుంది అని అనుకోవచ్చును. అలా అనుకునే భావనకి ఆస్కారం ఏర్పడుతుంది. కానీ ఏ విధంగానైనా అనుకోవచ్చు అనుకునేవాళ్ళు. కానీ సాధకులు మాత్రం వేద ధర్మాన్ని అనుష్ఠించే వాళ్ళు, వేద ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు, వేద ధర్మాన్ని విశ్వసించిన వాళ్ళు రామాయణం ఉంటేనే లోకం ఉంది అని చెప్తారు. దీనికి ఒక బలమైన ఉదాహరణ ఇందాక ఆ అభ్యంతరం లేవతీసినట్టు రామాయణం లేని లోకాలు, దేశాలు ఏవో ఉన్నాయి కదా, అవి ఉండట్లేదా? ఉన్నాయి. కానీ ఆ దేశాల్లో కూడా, ఆ లోకాల్లో కూడా, ఆ మానవ సమూహాల్లో కూడా ఈ రామాయణంలో చెప్పబడిన వేద ధర్మమే అనుష్ఠించబడుతున్నది. పితాపుత్ర సంబంధం, భార్యాపుత్ర సంబంధం, సోదర సంబంధం, యజమాని పరిజన సంబంధం, ఇంకా ప్రజలు రాజ సంబంధం, ఈ సంబంధాలన్నింటికీ ధర్మమే మూలం. ఆ ధర్మం అనే మాటని వాచ్యంగా చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, కానీ ఈ సంబంధాలన్నింటినీ లోపల ఉండి నడిపించేది ఆ ధర్మమే. తెలిసి చేసినా తెలియక చేసినా ధర్మం ధర్మమే కదా. కాబట్టి ఇప్పుడు ఏమని విస్తృతమైన అర్థంలో చెప్పవచ్చు? రామాయణం సర్వ ప్రపంచాన్ని, సమస్త సృష్టిని వ్యాపించి ఉన్నది నిస్సందేహంగా చెప్పవచ్చు. రామాయణం వ్యాపించి ఉన్నది అంటే రామతత్వం వ్యాపించి ఉన్నది. రామతత్వం వ్యాపించి ఉన్నది అంటే హనుమత్తత్వం అక్కడ ఉండి తీరుతుంది. ఏమిటి రామతత్వానికి హనుమత్తత్వానికి సంబంధం? రామతత్వాన్ని వివరించి చెప్పటమే హనుమత్తత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం. హనుమత్తత్వాన్ని తన ఆశీస్సులతో దాన్ని ఎప్పుడూ ప్రవర్ధమానం చెయ్యటమే రామతత్వం యొక్క లక్ష్యం కూడా. ఈ రెండు, సీతారామతత్వం ఏ విధంగా అవిభాజ్యమో అవిభక్తమైనదో, అలాగే హనుమద్ రామతత్వం కూడా విభక్తం కాదు, అవిభక్తమే. అదే లోకానికి ఆరాధ్యము, ఆరాధనీయము, అనుసరణీయము. కాబట్టి హనుమంతుడు ఒక వానరమాత్రుడుగా ఎప్పుడూ చూడరాదు. అది కథ, లౌకికమైన కథ కోసం ప్రజలలో 3 గుణాలు ఉంటాయి: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అధిక 100లో 90 మందిలో తమోగుణం ఆధిక్యత ఉంటుంది. ఒక 10 మందిలో, ఒక 7, 8, 9 మందిలో రజోగుణంతో కలిసిన తమోగుణం ఆధిక్యతలో ఉంటుంది. ఎవరో 100లో ఒకరిద్దరిలో సత్వగుణం ఆధిక్యంలో ఉంటుంది. ఈ 3 గుణాలు లేనిదే సృష్టి లేదు. సృష్టి జరగాలి అంటే 3 గుణాలు అవసరమే. ఇదే విషయాన్ని మొట్టమొదట శ్లోకంలో ఈష అనే క్రియాపదాన్ని ప్రయోగించి వెంటనే హనుమంతుడు ఆ కోరిక మనసులో కలిగిన వెంటనే హనుమంతుడు ఎలా ప్రకాశించాడు? సత్వగుణం యొక్క ఆ గొప్పతనం అది ఎలా ప్రకాశించాడు? గవాంపతిరివా బభౌ అని చెప్పాడు. ఆ విశేషణాన్ని చెప్పుకున్నాం, మనం పులకించిపోయి చెప్పుకున్నాం. ఎంతసేపు చెప్పుకున్నా అందులో గొప్పతనం ఆ తనివి తీరదు.
గవాంపతిరివా బభౌ. ఇప్పుడు మనం 3 గుణాల నుంచి గురించి ముచ్చడించుకుంటున్నాం. సత్వగుణం అంటే గవాంపతి, ఆబోతు, తెల్లదనం రంగులో కానీ, నడవడిలో కానీ, దర్శనంలో కానీ ఆబోతు సత్వగుణానికి ప్రతీక. పైగా పరమేశ్వరుని యొక్క వాహనం. తర్వాత ప్రవృద్ధ యువ కేసరి అన్నాడు. కేసరి రజోగుణానికి, సింహం రజోగుణానికి ప్రతీక. హరదే మత్త ద్విపయువా బభౌ అన్నాడు. అక్కడే 3 దగ్గరే, ఎంతో దూరంగా లేదు. మడుగులో ఉన్న మత్త ద్వీపం వల్లే అన్నాడు. అది తమోగుణం. హనుమంతుడు ఎగరటానికి ప్రయత్నం చేస్తూ విచచార తిరుగుతూ ఉన్న హనుమంతుడు ఎలా ఉన్నాడు? ఈయేష అనుకున్న హనుమంతుడు ఎలా ఉన్నాడు? ఆబోతులాగా ఉన్నాడు, ప్రవృద్ధమానమైన కేసరిలాగా ఉన్నాడు, హృదయ మత్త మాతంగయ్యవలాగా ఉన్నాడు. 3 గుణాలు. ఆబోతు సత్వగుణం, కేసరి రజోగుణం, మా ద్వీపం ఏనుగు తమోగుణం. అంటే ఈ 3 గుణాలు హనుమంతుడిలో ఉన్నాయా అండి? ఉన్నాయి. తమోగుణం కూడా ఉందండి? ఉంది. అల్లా తమోగుణం ఉంది ఆ లోకంలో, కేవలం తమోగుణం ఉంది అన్నటువంటి వ్యక్తిని చూసినట్లుగా చూస్తే ఇక్కడ కుదరదు. మరి ఇక్కడ ఎలా చూడాలి అంటే, అసలు హనుమంతుడు గుణ అతీతుడు, శ్రీరాముడు గుణాతీతుడే. గుణాతీతత్వం ఉంటే గుణాతీతమైన తత్వం ఇక్కడొకటి అక్కడొకటి ఉండవు. గుణాతీతమైన తత్వం ఒకటే, అదే పరమాత్మ తత్వం, అదే స్వస్వరూపం. ఈ సృష్టికి స్వస్వరూపం. ఆభరణాలకి బంగారం లాగా, కుండలు మూకుళ్ళు బాణాలకి మట్టి లాగా ఈ సృష్టికి అంతటికి స్వస్వరూపం గుణాతీతం. అది రామతత్వం, అదే హనుమతత్వం. గుణాతీత తత్వాలు 2 ఉండవు. గుణాతీత తత్వం అంటే ఒక్కటే ఉంటుంది. అది అక్కడ రామతత్వం అని పిలుస్తాం, ఇక్కడ హనుమత్ తత్వం అని పిలుస్తాం. ఇప్పుడు రామాయణం కథతో సంబంధం ఏమున్నది? కాబట్టి హనుమంతుడు ఒక మహాతత్వం. అది ఎందుకు ఆ తత్వం? మానవ జాతి యొక్క మోక్షానికి మార్గ కరదీపిక. అది చేత్తో వేసుకుని దారి చూపించుకుంటూ ముందుకెళ్ళటానికి పనికి వచ్చేటటువంటి వెలుగు. హనుమంతుడు ఒక శుద్ధమైన వెలుగు మూర్తి. మనల్ని తరింపజేయటానికి ఆ తత్వాన్ని అది లోకంలో రాముడి చేత విస్తరింప చేయబడింది. హనుమంతుడిని గురించి ఎంత చెప్పుకున్నా కూడా సాధకుడికి సంతృప్తి ఉండదు. అందుకని ఆ 3 పోలికలు అక్కడ పోల్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు? బద్ధ్వా రాక్షస రాజానం ఆనయిష్యామి రావణం. రావణుడిని తీసుకొచ్చేస్తా. మొట్టమొదట వేగంగా లంకకి పెడతా. ఎలా పెడతాను లంకకి? రాముడు విడిచిన బాణంలాగా పెడతా. రామబాణానికి తిరుగులేదుగా, నాకు తిరుగులేదని సూచిస్తున్నాడు. ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు హనుమంతుడు. అక్కడ ఆ రావణాసురుడు బాగా టక్కరి, కామరూపుడు. లంకలో పెడితే అందరూ చూసేస్తారని ఇంకెక్కడైనా ఏ స్వర్గలోకంలో పెట్టాడో. అదేమిటండి, రావణాసురుడిది లంక కదా, స్వర్గలోకం దేవేంద్రుడిది కదా, ఆయన పెత్తనం అక్కడ కదా, ఈయనెళ్ళి అక్కడ ఎలా దాస్తాడు? హనుమంతుడు ఈ మాట ఎందుకు అంటున్నాడు. అందులో ఔచిత్యం ఉంది. ఇప్పుడు అసలు రామ అవతారం ఎందుకు వచ్చింది? ఆ రావణాసురుడి లక్షణాలని, ఆ గుణాలని లోకంలో నుంచి నిర్మూలించటం. ఇది ఆధ్యాత్మిక పరం. రావణాసురుణ్ణి సంహరించటం అనేది కథాపరమైంది. రావణాసురుణ్ణి సంహరించడానికే వచ్చాడు, ఒప్పుకుంటాం. ఆ ప్రకారమే చెప్తాం. రావణాసురుణ్ణి సంహారం చేయటానికి శ్రీరామచంద్రుడు వచ్చినప్పుడు ఈ మొత్తం దీన్ని అంతటినీ ఏ తత్వం శాసిస్తోంది? రావణ తత్వం. అదే కదా విష్ణుమూర్తితో దశరథ మహారాజు చేసిన యజ్ఞంలో వాళ్ళంతా వెళ్ళి మొరబెట్టుకున్నారు. కాళిదాసు చక్కగా వర్ణించాడు. వాయువు నోరు మూసుకుని పనిచేస్తున్నాడు, సూర్యుడు పెద్దగా ప్రకాశించటం లేదు, ఎంత చెబితే అంతే ప్రకాశిస్తున్నాడు. ఇలాంటివన్నీ నేరాలు చెప్పారు కదా. స్వర్గలోకంలో దేవతలంతా పారిపోయారు, అక్కడ ఇంద్రుడి పెత్తనం జరగటం లేదు, అది ఇప్పుడు ఆ రావణాసురుడి దీంట్లోనే ఉంది అని చెప్పినారు కదా.
కాబట్టి ఒకవేళ రావణాసురుడు ఆ స్వర్గంలో కూడా తన యొక్క పలుకుబడిని చూపించి అక్కడేమైనా దాచాడేమో, అక్కడికి వెడతా. నేను అక్కడికి వెళ్ళేసరికి దేవేంద్రుడు ఆనందిస్తాడు. అక్కడ కూడా లేకపోతే మళ్ళీ వచ్చి ఈ రావణాసురుని కట్టగట్టి మూట కట్టి తాళ్ళతో కట్టి లాక్కొచ్చి ఇక్కడ పడేస్తా. అదేమిటయ్యా, సీతని చూడకుండా రావణాసురుని లాక్కొచ్చి ఇక్కడ పడేస్తే ఏమిటి దానివల్ల ప్రయోజనం? అప్పుడు రాముడు ఎదురుకుండా నిలబెడితే చచ్చినట్టు సీతమ్మని ఎక్కడ దాచాడో వాడు చెప్తాడు అని ఆ విధమైన దాన్ని మనం భావన చేయటం అంతే. ఆయన చెప్పిన మాట అది, మనం ఎలాగైనా భావన చేయొచ్చు. కానీ దానికేముంది? దోషారోపణ చేయకుండా ఏం చేయాలి? ఆ హృదయాన్ని ఏదో వెతికి పట్టుకోవాలి. సర్వదా కృతకార్యోగం ఏష్యామి సహసీతయ, ఆ మాట వదిలిపెట్టట్లేదు. నేను తిరిగి వచ్చేటప్పుడు సర్వదా ఏ విధంగా చూసినా అమ్మవారితో సహా తిరిగి వస్తానే తప్ప నేను మళ్ళీ ఒంటరిగా రాను. మరి ఏమంటే ఒంటరిగానే వచ్చాడు కదా, ఇక్కడ ఈ మాట అన్నాడు. ఆయన అన్నమాట వితధమైంది కదా. ఏమంటున్నాడు? సర్వదా కృత కార్యోహం ఏష్యామి సహసీతయ. సీతన అమ్మవారిని తీసుకొస్తాను అన్నాడు. తీసుకురాలేదుగా. అమ్మవారి యొక్క చూడామణిని తీసుకొచ్చాడుగా, అమ్మవారి కబురు తీసుకొచ్చాడుగా. ఆ చూడామణే అమ్మవారు. అది పట్టుకొచ్చి రామచంద్రుడికి అందజేశాడు కదా. కాబట్టి ఆయన మాట అది పుల్లు పోలేదు. సహసి ఆనయిష్యామి, ఒకవేళ అమ్మవారిని తీసుకురాకపోతే రావణాసురుని కటకటి లాక్కొచ్చి ఆనయిష్యామి వాలంకాం సముత్పాట్య సరావణం. ఎంత కోపం, ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిందో. కోపం తీవ్ర స్థాయికి వెళ్ళింది అంటే కోపం అని అనకూడదు, ఏమనాలి? ఆ నిర్ణయం రామాజ్ఞని సుగ్రీవాజ్ఞని నెరవేర్చాలి అన్నంతటి ఆ తీవ్రమైన పట్టుదల, దాన్ని మనం కోపం అనుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. లంకాం సముత్పాట్య, లంకని ఓడపీకి అరచేత్తో పట్టుకుని సరావణం, రావణుని కూడా అందులోనే పడేసి మొత్తం రావణుడితో సహా లంకని పట్టుకొచ్చి ఎక్కడ పెడతావయ్యా? అది ఇవన్నీ చర్చించదగిన విషయాలు కావు. ఆయన యొక్క నిర్ణయం అంత తీవ్రంగా ఉన్నది. ఇదంత సహజ, అంత తేలిగ్గా ప్రయత్నాన్ని మధ్యలోనే విడిచిపెట్టి వెనక్కి తిరిగే పిరికితనం ఆంజనేయుడిలో ఎక్కడా కనపట్టలేదు అని నిర్ణయం చెప్పటానికి ఏవ ముక్త్వాతు హనుమాన్ వనరాన్ వనరోత్తమ ఈ మాటలు చెప్పాడు. చెప్పి ఏం చేశాడు? ఉత్పప, అంతకుముందు ఏం క్రియ ప్రయోగించాడు అంటే వచనమబ్రవీత్. అది ఈ వరుసనే క్రియలన్నీ చేసుకుంటూ వస్తున్నాడు కదా. ఈ ఏష విచచార పీడయామాస ఇలాంటి క్రియలన్నీ చేసుకుంటూ వస్తూ వచనం అబ్రవీత్ చెప్పాడు. ఆ చెప్పిన మాటలు చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇక ఉత్పపాత, గాల్లోకి ఎగిరేశాడు. అధ వేగేన వేగవాన్ అవిచారయన్ అంటే తాను దూరమని కాని సముద్రం అని కాని ఏది ఆలోచన లేదు. ఇక నిర్విచారం, ఇంకా అనుకునే పని లేదు, జంకు గొంకు లేకుండా అవిచారయన్ను ఉత్పపాత. ఇది 15-16 క్రియ, వరుసనే 15 పనులు. ఈ 15 పనులే ఆంజనేయ తత్వం అంటే. ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు లౌకిక విషయాలతో మనకు పెద్దగా సంబంధం లేదు. మన యొక్క ఈ అధ్యయన కార్యక్రమంలో మనకల్లా ప్రధానమైనది మోక్ష మార్గం. రామాయణం ఎలా సూచిస్తోంది? హనుమంతుడి ద్వారా, రాముడి మాటల ద్వారా, వివిధ పాత్రల ద్వారా మోక్ష మార్గంలో మనం వెళ్ళి ఆ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే అడ్డంకులు ఉంటాయి. అడ్డంకులు ఎలా ఉంటాయి? మందర, కైక, మరి ఇంకా విరాధుడు, కబంధుడు, ఇగో ఇవన్నీ అడ్డంకులు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, మరి తర్వాత లక్ష్మణుడు, అమ్మవారు, అదిగో ఇప్పుడు హనుమంతుడు, ఇవన్నీ సాధన అనుకూల యత్నాలు. ఇలా చూస్తే మనకి సాధనా మార్గం స్పష్టంగా గోచరిస్తుంది. ఉత్పపాతాధ వేగేన వేగవాన్ అవిచాతయన్ సుపర్ణమివచాత్మానం మేనే సకపికుంజత. ఇక్కడ ఇంతకు ముందు నుంచి కూడా గరుత్మంతుడి పోలికని విడిచిపెట్టకుండా ఆకాశంలో
ఉన్నతమైనటువంటి ఎత్తులో ఎగరగలిగినటువంటి సామర్థ్యం నాకు, హనుమంతుడికి, ఉన్న వాయువుకి, ముగ్గురికే ఉంది తప్ప మరెవరికీ లేదని ఆయన ఘంటాపథంగా చెప్తున్నాడుగా. అందుకని ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆత్మానం సుపర్ణమితి మేనే, తనను నేనే గరుత్మంతుణ్ణి అని అనుకున్నాడు. సముత్పతతి తస్మిన్స్తు సముత్పపాత, ఒక్కసారి గాల్లోకి ఎగిరేను. ఇక అది క్రియ. ఆ క్రియను బట్టి ఎంత విషయాన్ని అల్లుకుంటూ వచ్చాడో ఇప్పుడు నిజానికి ఎగిరేను, వెళ్ళాను, అయిపోయింది. కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు కాదు. అది కవిత్వం కాదు, ఇది కవిత్వం. ఆ ఎగరడం యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే సముత్పతతి తస్మిన్స్తు, ఆయన ఎగరగానే వేగాత్తే నగరోగిణ సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతు సమంతతః. హనుమంతుడు అట్లా ఎగరగానే ఆ కొండ మీద పుట్టిన చెట్లు అతడి వేగం వలన తమ తమ కొమ్మలతో కూడా ఎల్లెడలా పైకి లేచినాయి. కొమ్మలతో లేచినాయి అంటే చెట్టు లేచిందంటే కొమ్మలు లేస్తేనే చెట్టు లేచినట్టు. అది చెప్పడంలో అదొక ఆకర్షణ, అదొక విధమైన గడుసుదనం. కొమ్మలతో సహా చెట్లు పైకి లేచినాయి అంటే చెట్లు కొమ్మలు ఇంకా వేళ్లతో సహా పైకి లేచిపోయినాయి. అవి ఎందుకు లేచినాయి, ఎలా లేచినాయి? చెట్టు పైకి లేవాలంటే సామాన్యమైన విషయమా? ఎంతో బలం ఉపయోగిస్తేనే కానీ నేలలోంచి అది సమూలంగా పెళ్ళగింపబడదు కదా. అంత వేగం ఒక చెట్టుకి కాదు, ఎన్ని చెట్లు హనుమంతుని యొక్క ఆ గాలి తగిలిన చెట్లన్నీ నేలలో నుంచి, కొండ మీద నుంచి ఎగిరిపడినాయి. అవి పైకి ఎగిరినాయి. సముత్పేతు ఎగిరిపడినాయి. ఎక్కడ? సమంతతః, చుట్టుపక్కల అంతా మొత్తం. ఇంకా సహ మత్తకో యష్టిభాన్ పాదపాన్ పుష్పశాలిన ఉద్వహన్నూరు వేగేన జగామ విమలేంబరే. ఉత్పపాత తర్వాత క్రియ జగామ, వెళ్ళెను. ఎక్కడ? విమలే అంబరే, స్వచ్ఛమైనటువంటి ఆకాశంలో ఆయనగా ప్రయాణం మొదలు పెట్టాడు. అది ఎలా ఉంది అంటే మత్త కోయష్టిభకాన్ పాదపాన్, మదించిన కొంగలు ఉన్నాయి ఆ చెట్ల మీద. ఆ కొంగల యొక్క కలకలంతో తర్వాత పుష్పశాలిన, విరభూషాయి చెట్లన్నీ. ఆ విరభూసిన చెట్ల మీద కొంగలు కూర్చుని ఉన్నాయి. కోయష్టి మదించిన కొంగల సమూహం ఆ చెట్ల మీద ఉన్నది. పుష్పశాలిన ఉద్వహన్, అటువంటి వృక్షాలని ఉద్వహన్, ఉద్వహన్ పైకి లేపేసి పట్టుకొని వస్తూ, ఊరు వేగేన ఉద్వహన్, తొడల వేగంతో పైకి పెకలించి పైకి ఎగురవేస్తూ ఉద్వహన్ జగామ విమలేంబరే. ఇది జగామ, ఇది కూడా తర్వాత క్రియ. ఆకాశంలో వెళ్ళటం ప్రారంభమైంది అంటే ఇప్పుడు ఆయన యొక్క ఆకాశ గమనం ప్రారంభమైంది. ఆ గమనం ప్రారంభం కావటానికి ముందు ఎంత విషయం జరిగిందో దాన్ని ఎంత చక్కగా వాల్మీకి వర్ణించాడనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక ఆ ఊరు వేగం, ఆయన లేచేటప్పుడు ఆ బలిష్టమైనటువంటి అమితమైన బలం కలిగిన ఆ ఊరువుల యొక్క వేగం చేత ఊరు వేగోద్ధత వృక్ష ముహూర్తం కపిమన్వయు ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవా. ఆ ఊరు వేగంతో ఎవరు పైకి పెకలించకుండానే ఆ చెట్టు దానంతటదే పైకి లేచి హనుమంతుడితో పాటు అది వచ్చేస్తోంది ముందుకి. ఇది ఎలా ఉంది అంటే దూర ప్రయాణం పెట్టుకొని ఒక ఆయన పెడుతుంటే ఆయన బంధువులందరూ నీటి పట్టు దాకా వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి సాగనంపి గుడ్ బై లాంటివి చెప్పి ఆయన అటు వెళ్ళిపోతాడు, వీళ్ళకి వచ్చేస్తారు. ఈ చెట్లు కూడా ఈయనతో పాటు లేచి కొంత దూరం వెళ్ళి టపామని కింద పడిపోతున్నాయి. ఇది వాళ్ళు బంధువులు కొంత దాకా వెళ్ళి పంపించి వెనక్కి వచ్చినట్లు ఉంది అని చక్కటి పోలిక అర్థం కావటం కోసం. ఈ పోలికల వల్ల అక్కడ ఉన్నటువంటి విషయం స్పష్టంగా తెలిసి మనస్సుకి ఆ కథా భాగం మనస్సుకి పడుతుంది, ఆనందం కలుగుతుంది. దానివల్ల కావ్య ఆనందం కలుగుతుంది. అలంకారాల వల్ల అది ప్రయోజనం. తం ఉరువేగోన్మదితాసాలాః చ అన్యే నగోత్తమాః అనుజగ్ముర్ హనుమంతం సైన్యాయువ మహీపతిం
సాలాహ మర్రి చెట్లు, ఇంకా అన్యేన గోత్తమాహ మిగిలిన అనేక రకాల జాతుల వృక్షాలు, ఇవన్నీ కూడా ఆ ఊరు వేగోన్మదితా, హనుమంతుని యొక్క ఊరు వేగం చేత ఉన్మదితా పైకి లేపబడి ఆయనతో ఆ వేగంతో పడి కొట్టుకుపోతున్నాయి. ముందుకి పోతూ ఉంటే అనుజగ్ముర్ వెంటనంటి వెళ్ళినాయి. ఎవరిని? హనుమంతం. ఇక్కడ ఇంకొక పోలిక, సైన్య యువ మహీపతిం, ఆయన ఊరు వేగంతో లేచిన చెట్లు ఆయన వెంట కొంత దూరం వెళ్ళటం ఎలా ఉంది అంటే, బంధువుని, ఊరు వెళ్లే బంధువుని మిగిలిన బంధువులు కొంత దూరం వెళ్ళి సాగనిప్పినట్లుంది. ఇంకా ఎలా ఉంది అంటే, ఒక మహారాజు గారు వెడుతుంటే సైన్యం వెనకాల వెళ్ళినట్లు ఉన్నది. సుపుష్పితాగ్రైర్బహుభిః పాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారో బభూవ అద్భుత దర్శన. ఇక్కడ బభూవ అనే మాట ఉంది, కానీ ఇది క్రియాపరమైంది కాదు, దృష్టిపరమైంది. ఆయన యొక్క ఆ విగ్రహాన్ని వర్ణిస్తున్నాడు. వాళ్ళు బభూవా అయ్యను, ఏమయ్యను? అద్భుత దర్శనో బభూవ. ఆయన్ను చూస్తుంటే ఇటువంటి మహామూర్తి, ఇటువంటి విగ్రహం, ఇంతటి కార్యసాధకుడు, ఇంతటి తేజోశాలి, ఇంతటి కాంచనమయమైనటువంటి వర్ణంతో దగదగా ప్రకాశించిపోయేవాడు, ఇంతటి శుద్ధి చక్కటి దృఢమైన నిర్ణయంతో ముందుకు సాగేవాడు మరొకడు లోకంలో లేడు అనేటటువంటి ఒకానొక భావం కలుగుతున్నది. అదే చెప్తున్నాడు, అద్భుత దర్శన. అవి ఆయన్ని ఎవరు అండి? ఇక్కడ మిగిలిన వీళ్ళు ఉన్నారు, వానరులు, వాళ్ళు కిందే ఉన్నారు. వాళ్ళు ఆ పై నుంచి చూస్తే ఎలా ఇంతంత చిన్న చిన్న వాళ్ళుగా ఉన్నారు, పాపం వాళ్ళదే లేదు. మరి ఈయన అంత పెద్ద రామకార్యం మీద వెడుతుంటే వెంట ఉండి కొంత దూరం సాగనంపే బంధువులు ఉండాలి కదా. లోక ప్రవృత్తి అసలు ఆ లోకంలో జరిగే విషయాన్ని చెప్పటమే రామాయణం అనేక విధాలుగా జనజీవితాన్ని ప్రతిబింబిస్తుంది. భౌతికం దగ్గర నుంచి ఆది దైవికం నుంచి ఆధ్యాత్మిక 3 రంగాల్ని ప్రతిబింబించేది రామాయణం. కాబట్టి హనుమంతుని ఈ వృక్షాలే బంధువులై సాగనంపుతున్నాయి. హనుమంతుడు రాజు అయితే ఇవి సైన్యంలాగా, హనుమంతుడు ప్రయాణికుడైతే బంధువులాగా. అది ఇవన్నీ సుపుష్పితాగ్రైర్బహుభిః పాదపైరన్వితః కపిః, ఇటువంటి వృక్షాలతో కూడినటువంటి ఆ ముందుకు వెడుతున్నటువంటి ఆ వెడుతూ ఉన్న హనుమంతుడిని అనుసరిస్తూ ఉన్న వృక్షాలు వెడుతున్నాయి, హనుమంతుడు వెడుతున్నాడు. ఇది ఒక చక్కటి అద్భుతమైన ఊరేగింపు వెడుతుంటే ఇది ఇందులో చూస్తే అద్భుత దర్శన. అసలు ఆ దర్శనమే అద్భుతం, జీవితం ధన్యం అయిపోతుంది. అటువంటి భావనని, ఆ దృశ్యాన్ని మనం తలుచుకున్నట్లయితే అది కేవలం మనోభావన గమ్యమే తప్ప అది ఎక్కడా ప్రపంచంలో చూడటానికి ఇలాంటి దృశ్యాలు కనపడవు, దొరకవు. ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి విధానంలోనే, సాధనా విధానంలోనే, మోక్ష మార్గ సాధనా విధానంలోనే, ఆత్మజ్ఞాన సంపాదన ప్రయత్నంలోనే ఇలాంటివి దృశ్యాలు మనకి మనస్సుకి స్ఫురిస్తాయి తప్ప లోకంలో ఎక్కడ కనపడతాయి? అందుకని బభూవ అద్భుత దర్శన. ఇంకా చెప్తున్నాడు, సారవంతోదయే వృక్షాగా, సారవంతమైన బాగా చేవ కలిగిన ఏ వృక్షాలైతే ఉన్నాయో అవి బాగా బరువుగా ఉన్నాయిగా. ఎంత బరువుగా ఉన్నా నేలలో నుంచి లేచిపోయింది చెట్లు. అలాంటివి ఎన్నో, 1, 2 అనేకం. కొంత దూరం ఆయనతో పాటు వెళ్ళి ఆ బరువు ఎక్కువయ్యి ఇక వాటి బరువుని అవి మోసుకోలేక సముద్రంలో పడిపోయినాయి. బరువు లేని చెట్లు అలా అప్పుడు గాల్లో కొట్టుకుపోయినట్టు ఇంకొంత దూరం కొట్టుకుపోయినాయి. ఇది ఒక చక్కటి అద్భుతమైన దృశ్యాన్ని, అది ఎంత తీవ్రమైన భావన చేశాడు వాల్మీకి మహర్షి. అందుకనే ఈ కాండ సుందరమైన కాండ. ప్రతి దృశ్యం వాల్మీకి చూపించే, ప్రేక్షకులకి చూపించే ప్రతి దృశ్యము కూడా సుందరమైనదే. కాబట్టి ఇది సుందరకాండ అంటే తప్పేముంది దాంట్లో? ఆ సౌందర్యం కనిపిస్తున్నది కదా. ఈ సుందరత్వం అనే దాని మీద 2 పుస్తకాలు మన మామూలు పరిమిత జ్ఞానానికి దొరికినవి, సుందరకాండ, సౌందర్య లహరి. సౌందర్య లహరిలో అమ్మవారు సీతమ్మ వారు, ఆవిడే పార్వతీదేవి, ఆవిడే శక్తి స్వరూపిణి, ఆవిడే సింహవాహన అయినటువంటి దేవి, అంతే.
శక్తి ఆవిడ. అది సౌందర్య లహరి. ఆ సౌందర్యం అంతా మొత్తం లోకమంతా వ్యాపించి ఉన్న సౌందర్యాన్ని ఒక చోట గూడు కడితే ఎలా ఉంటుందో అమ్మవారి రూపంలో ఇదిగో ఇలా ఉంటుంది లోక సౌందర్యం. ఇది కేవలం అమ్మవారి సౌందర్యం ఒకటే కాదు, లోకమంతా ఆవిడ సృష్టించి అందులో తాను ఉన్నది కాబట్టి ఆవిడ సౌందర్యం లోకంలో ఉన్నది. మీరు అమ్మవారి సౌందర్యాన్ని చూడాలి అనుకుంటే సౌందర్య లహరి మీకేం చెప్తుంది? లోకాన్ని చూడండి అయ్యా. లోకంలో ఏది చూసినా మీకు అమ్మవారి సౌందర్యం అందులో కనిపిస్తుంది. ఆ శక్తి మీరు సంపాదించుకోండి. సంపాదించుకుంటే మీకు మోక్షం కరతలామలకం అవుతుంది. లేకపోయినా సాధనలో కొంత ముందుకెడతారు, నిరాశ పడాల్సిన అవసరం లేదు. సారవంతోదయే వృక్షాని యమజ్జన్ లవణాంబసి భయాదివ మహేంద్రస్య పర్వతా వరుణాలయ. దీనికి ఇంకో పోలిక చెప్తున్నాడు. ఒకప్పుడు మహేంద్రుడు పర్వతాలు నీ రెక్కలు ఉండేవిట, వాటికి ఆ రెక్కల్ని ఆయన విరగొట్టాడు, రెక్కల్ని తగ్గొట్టాడు. ఆ మహేంద్రుని చేత తగ్గొట్టబడిన రెక్కలు కలిగినటువంటి పర్వతాలు వెళ్ళి ఏ విధంగా లవణాంబసి ఉప్పు సముద్రంలో, ఉప్పు నీటి సముద్రంలో పడిపోయినాయో ఇవి కూడా అలా పడిపోతున్నాయి. సహ నానా కుసుమైర్న కపి సాంకుర కోరకై శిశువే మేఘ సంకాశ కజ్యోతైరివ పర్వత బభూవ అద్భుత దర్శన శిశుభే మేఘ సంకాశ. హనుమంతుణ్ణి వర్ణించటంలో తనివి తీరదు వాల్మీకి. ఒక ఉపమానం చెప్పాడా, బభూవ అద్భుత దర్శన అన్నాడా, సరిపెట్టి ఇంకో విషయంలోకి తర్వాత కథలోకి వెళ్ళొచ్చుగా. లేదు, ఆయనకి సంతృప్తి కలగట్లేదు వాల్మీకి. మళ్ళీ ఏమంటున్నాడు? శిశుభే శోభిల్యను. ఎలాగా? మేఘ సంకాశ ఖజ్యోతైరివ పర్వత. ఆకాశంలో మేఘంలాగా ఉన్నటువంటి హనుమంతుడి శరీరం మీద ఏమున్నాయి? ఇప్పుడు ఆ చెట్ల నుంచి ఎగిరి రాలిపడిన పువ్వులన్నీ ఈయన శరీరానికి అంటుకుపోయినాయి, చిగురుటాకులు అంటుకున్నాయి, మొగ్గలు కూడా అంటుకుపోయినాయి వచ్చి. వాటన్నింటి చేత ఈయన శరీరం వ్యాపించబడి ఉంటే అందుచేత ఇవన్నీ ఆయనదేమో పెద్ద శరీరం, ఇవన్నీ ఇంతంత ఆయన శరీరానికి అంటుకుపోతే ఆకాశంలో మిణుగురు పురుగులన్నీ వెళ్ళి పర్వతాన్న మీద ఎగురుతూ ఉంటే ఆ పర్వతం ఎలా ఉంటుందో ఇవన్నీ మిణుగురు పురుగుల్లాగా ఉండగా ఆయన ఆ పర్వతంలాగా పర్వతం వల్లే ప్రకాశించాడు. శిశుభే ఎవరిలాగా? పర్వతంలాగా. ఇంకా పోలిక పోల్చినప్పుడు అది ఒక పోలిక వచ్చింది అంటే మిగతావన్నీ ఉపమానం, ఉపమేయం, సమాన ధర్మం, ఇవన్నీ వచ్చి టకటకటక వాటి స్థానాల్లో అవి అమరిపోయి కూర్చుంటాయి. అది వాల్మీకిలో ఉన్నటువంటి గొప్పతనం. సహ నానా కుసుమై కేర్ణ కపి సాంకుర కోరకై శిశుభే మేఘ సంకాశ ఖజ్యోతైరివ పర్వత విముక్తా తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవశీర్యంత సలిలే నివృత్తా శిహృదో యదా. వెనక్కి తిరిగి అంతవరకు వెళ్ళి వెనక్కి అక్కడి నుంచి నువ్వు ముందుకెళ్ళు, మేము వెళ్ళకెళ్ళిపోతాం అని చెప్పే సుహృదో యథా స్నేహితుల్లాగా ఈయన యొక్క వేగానికి జలజల రాలి పడినటువంటి పుష్పాలు, చెట్ల నుంచి రాలి పడిన పుష్పాలు అవశలిలే అవశీర్యంత, అవి నీళ్ళలో పడిపోయినాయి అక్కడ. అది ఎలా ఉంది అంటే వెనక్కి తిరిగిన స్నేహితుల్లాగా ఉన్నాయి ఇవన్నీ ఆ పుష్పాలు. ఆయన ఇదంతా అద్భుతమైన వర్ణన. లఘుత్వేనోపపన్నం తద్విచిత్రం సాగరే పతతు ద్రుమాణం వివిధం పుష్పం కపివాయు సమీరితం. ఆ చెట్ల పూలు మిక్కిలి తేలిగ్గా ఉన్నాయి. ఆ పువ్వులు ఎంత ఉంటాయి పాపం, ఏం బరువు. అయినా ఆ వేగానికి చక్కగా ఆయనతో పాటు అలాగా ఆయన వెళుతూ ఉంటే ఆయనతో పాటు ఇవి కూడా. ఇది చాలా మనోహరమైన దృశ్యం. ఆయన వెళుతున్నాడు, పువ్వులు పెడుతున్నాయి. పువ్వుల్ని ఎవరు తీసుకెడుతున్నారు? ఆయనే తీసుకెడుతున్నాడు. ఆయన ఏం తీసుకెళ్ళలేదు, అవే కావాలని పెడుతున్నాయి. అవి ఎందుకు పెడతాయి? స్వామిని ఆరాధించడానికి, ఆయన్ని కళ్ళారా చూడడానికి ఈ పువ్వులు పెడుతున్నాయి. పువ్వులు చూడగలవా? చూస్తాయి. చూసేంతటి ఆ గొప్ప సామర్థ్యం. దృష్టి మార్పు లేకపోతే ఇలాంటి ఆలంకారికమైనటువంటి అద్భుతమైన భావనలు మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించవు. దృష్టిలో మార్పు రావాలి.
లఘుత్వేనోపపన్నం తద్విచిత్రం సాగరే అపతతు ద్రుమాణం వివిధం పుష్పం కపివాయు సమీరితం తారాశతమివాకాశం ప్రభభౌ సమహర్ణవ. ఇప్పుడు హనుమంతుడిని విడిచిపెట్టి మహార్ణవ ఆ సముద్రాన్ని చెప్తున్నాడు. ఆ నక్షత్రాలతో కూడిన ఆ పుష్పాలతో కూడిన ఆ మహాసముద్రం వందల కొలది నక్షత్రాలతో కూడిన ఆకాశం వలె వ్యాపించి, సముద్రం ఆకాశంలాగా ఉంది, ఆయన వృక్షాల్లాగా ఉన్నాడు, పుష్పాలు స్నేహితుల్లాగా ఉన్నాయి, వృక్షాలు బంధువుల్లాగా ఉన్నారు. ఇదంతా ఎంతో అద్భుతమైనటువంటి భావనామయ ప్రపంచం, అద్భుతమైన వర్ణనామయమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ. తారాశతమివ ప్రభభౌ సమహర్ణవ పుష్పౌఘేణ అనుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషిత. ఇందాకేం చెప్పాడు అంటే శిశువే అన్నాడు, బభూ అద్భుత దర్శన అంటున్నాడు. ఇప్పుడు బభౌ మేఘ ఇవ, ఓ పెద్ద మేఘంలా ఉన్నట్ట హనుమంతుడు. హనుమంతుడు మేఘంలా ఉండటం ఏమిటండి అంటే ఈ పూలన్నీ వెళ్ళి ఆయన శరీరం మీద అతుక్కున్నాయి కదా. నానా వర్ణేన పుష్పౌఘేణ, అనేక రంగులతో కూడిన పువ్వుల యొక్క సమూహాలన్నీ అనుబద్ధేన, అవి అంటుకొని ఉండడం చేత మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషిత, మెరుపు తీగలు మేఘాన్ని ఎలా పట్టుకుని ఉంటాయో ఈ పువ్వులు మెరుపుల్లాగా ఆయన శరీరాన్ని పట్టుకుని ఉంటే అవి పువ్వులు మెరుపుల్లాగా ఉంటే ఆయన మేఘంలాగా ఉన్నాడు. మళ్ళీ పోలికలన్నీ ప్రసిద్ధమైన ఉపమా పోలికలే, అప్రసిద్ధమైనవి నీచమైనవి మరి ఆనందకరములు కానివి పోలికలు వాల్మీకంలో ఎక్కడా లేవు, ఉండవు. అన్నీ సుప్రసిద్ధమైన పోలికలే. ఒక్కొక్కటే మళ్ళీ మళ్ళీ ఒకసారి పోల్చిన పోలిక మళ్ళీ వస్తుంది, కానీ దాని సందర్భం వేరు వస్తుంది. అక్కడ ఉండే అర్థం వేరు, ఇక్కడ ఉండే అర్థం వేరు. అది ఆయన యొక్క ప్రయోగ సామర్థ్యం, ప్రయోగ నిర్వహణ సామర్థ్యం అన్నమాట. బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషిత తస్య వేగ సమాధూతైః పుష్పైః తోయమదృశ్యత తారాభిరభిరామాభిః ఉదితాభిరివాంబరం. ఆయన వస్తుంటే హనుమంతుడి గమన వేగంచే నింగికి ఎగసిన పుష్పాలు ఎలా ఉన్నాయి, సముద్రంలో పడ్డాయి. ఆ సముద్రం నుంచి ఆ సముద్రం ఇప్పుడు సుందర నక్షత్రాలు ఉదయింపగా ఉన్నటువంటి ఆకాశంలాగా కనిపించింది. సముద్రం ఇప్పుడు ఆకాశంలాగా కనిపించింది. హనుమంతుడు మేఘంలాగా కనిపించాడు. సముద్రం ఆకాశంలాగా ఎందుకు కనపడుతుందండి? ఆకాశం అంతటా విస్తరించి ఉంది, సముద్రం అంతటా విస్తరించి ఉంది. ఆకాశంలో చుక్కలు ఉన్నాయి, సముద్రం మీద పువ్వులు ఉన్నాయి. ఇంకేమీ పోలికలో లోటే ఉంది, తప్పే ఉంది. ఈ సముద్రం పువ్వులతో కూడిన సముద్రం చుక్కలతో కూడిన ఆకాశంలాగా ప్రకాశించింది. ఇవే పువ్వులు హనుమంతుడి శరీరం మీద ఉన్నాయి. మేఘం ఉంది, మేఘంలో విద్యుత్ మెరుపులు ఉన్నాయి. హనుమంతుడి శరీరం మీద పూలు అవి చక్కగా ప్రకాశిస్తున్నాయి. మెరుపు వేగం, అవి మెరుపులు మెరిపిస్తున్నాయి పువ్వులు. కాబట్టి ఈయన మేఘంలాగా ఉన్నాడు. అలా చెప్తున్నాడు. తారాభిరభిరామాభిః ఉదితాభిరివాంబరం తస్యాంబరగతౌ బాహు దదృశాతే ప్రసారితౌ తారాభిరభిరామాభిః. హనుమంతుడు ఏం చేస్తున్నాడు? ఆకాశంలో రెండు చేతులు ఇలా ముడిచిపెట్టుకోలేదు ఆయన. గద ఉంటుందని ఆకాశంలో గద పెడతారు, కానీ గద అనే ప్రసక్తి ఇక్కడ లేదు. ఈ విషయం పెద్దలందరూ ఎన్నిసార్లు చెప్పారు. ఆ చెప్పిన విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. పెద్దలు చెప్పింది మనం వింటాం, అది మనం కూడా మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం. ఏమంటున్నాడు? తారాభిః అభిరామాభిః ఉదితాభిః అంబరమివ తస్యాంబరగతౌ బాహు దదృశాతే ప్రసారితౌ. ఆకాశంలో ఆయన చేతులు చాచి హనుమంతుడు ఎగురుతుంటే ఆ రెండు చేతులు ఎలా ఉన్నాయి? పర్వత శిఖరం నుంచి వెలువడిన 5 తలల పాముల వలె. ప్రసారితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంతౌ పంచాస్యా వివపన్నగౌ. ఆ 2 చేతులు 5 తలలు కలిగిన పాము, ఇదొకటి అదొకటి, 2 వైపులా 2 సర్పాలు ఉన్నట్లుగా. అంటే అర్థం, అవసరమైతే
అవి అంత సర్పము లాంటి పౌరుషాన్ని, ఆ శక్తిని కూడా ఆ బాహువులు ప్రదర్శించగలవు అని సూచ్యార్థన సూచన. పిబన్నివ బభౌ చాపి సోర్మిమాలం మహార్ణవం పిపాసురివచ ఆకాశం దదృశే స మహాకపి. ఆ మహాకపివరుడు హనుమంతుడు సముద్ర జలానికి చేరువగా వచ్చినాడు. ఒక్కొక్కసారి మరొకసారి కొంచెం పైకి వెళుతున్నాడు, మళ్ళీ ఒకసారి కొద్దిగా కిందకు వస్తున్నాడు. ఆ గమనం అలా ఉంది. అలా వస్తేనే కానీ ఆయన తనని తాను బ్యాలెన్స్ చేసుకుని అదే వేగంతో ఆ వేగాన్ని స్థిరంగా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళలేడు. సముద్రం నీటి మట్టానికి దగ్గరగా వచ్చినప్పుడు తరంగ పంక్తులతో కూడా సముద్ర జలాన్ని తాగేస్తున్నట్లుగా ప్రకాశిస్తున్నాడు. పిబన్నివ బభౌచ సోపి సోర్మిమాలం మహార్ణవం. అది సోర్మిమాలం మహార్ణవం. అర్ణవాన్ని ఊర్మి తరంగాలతో సహా కూడినటువంటి ఆ సముద్రాన్ని తాగడానికి వెళుతున్నాడా అనిపిస్తుంది. ఆ వేగం, ఆ ముందుకెళ్లే విధానం, ఆ నిర్ణయం, ఆ లక్షణం అది కూడా అలా ఊహించవచ్చు. పిబన్నివ ఊహ, ఉత్ప్రేక్ష వెళ్తున్నాడు. మహాకపి తస్య విద్యుత్ ప్రభాకారే వాయు మార్గాను సారిణ పిపాసురి వచాకాశం దదృశే స మహాకపి. ఆకాశం సముద్ర మట్టం నుంచి కొంచెంగా పైకి లేచినప్పుడు ఆకాశాన్ని మింగేసేంతటి అక్కడ ఆ వేగం. నీటి దగ్గరగా పెడితే నీళ్ళని తాగేయటం, ఆకాశాన్ని తాగటమే ఉంది, ఆకాశాన్ని మింగేయటమే. తస్య విద్యుత్ ప్రభాకారే వాయు మార్గానుసారిణ నయనే విప్రకాశేతే పర్వతస్థా వివానలౌ. ఇంకా ఇందాకటి నుంచి మనం రెప్ప వాల్చకుండా ఆ హనుమంతుడి విగ్రహాన్ని అయితే చెప్పుకోవటానికి ఇలా అనేక మాటలు ప్రయోగించి వ్యస్త పదాలుగా ఉపయోగించి నెమ్మదిగా చెప్పుకుంటూ ఉండేసరికి ఏమవుతుంది అంటే అక్కడ కనపడుతూ ఉన్న దృశ్యంలో కొంచెం నెమ్మదితనం అనేది ప్రవేశించినట్లుగా మనకు అనిపిస్తుంది. అదే ఒక దృశ్యం మన ఎదురుకుండా మనం భావించుకుంటే ఈ మాటలు వీటి వల్ల విడంబం రాదు. ఈ మాటలతో సహా ఊహించుకుంటే ఆ దృశ్యం అంతా ఒక క్షణంలో మనసులో మెదులుతుంది. ఇప్పుడు ఆ మాటే చెప్తున్నాడు. ఆయన రెండు కళ్ళు అవి ఎలా ఉన్నాయి? తస్య విద్యుత్ ప్రభాకారే వాయుమార్గానుసారుడు తస్య హనుమంతస్య విద్యుత్ ప్రభాకారే నయనే. విద్యుత్ ప్రభలు, మెరుపు తీగల కాంతులు, అది మెరుమిట్లు గొలిపేటటువంటి, మెరుపు తీగ సామాన్యమైన కాంత, ఆ మెరుమిట్లు గొలిపేటటువంటి ప్రభలతో కూడినటువంటి ఆ నయనే విప్రకాశేతే. అవి ప్రకాశిస్తున్నాయి. ఎలాగా? పర్వతస్థ వివానలో, ఒక పర్వతం మీద అగ్ని మండుతుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు హనుమంతుడు పర్వతంలాగా ఉన్నాడు. ఆ రెండు కళ్ళు మంటల్లాగా ఉన్నాయి, అగ్నిలాగా అవి దగ 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 మెరిసిపోతున్నాయి. పింగాక్ష ముఖ్యస్య బృహతి పరిమండలే చక్షుషి సంప్రకాశేతే చంద్ర సూర్య వివోదితౌ. ఆయన ఆ వృత్తాకారంగా ఉన్న పెద్ద పెద్ద కళ్ళు పింగళ వర్ణం కలవి, ఆ ఉదయించిన చంద్ర సూర్యుల వలె ప్రకాశిస్తున్నాయి. చక్షుషి సంప్రకాశేతే చంద్ర సూర్య వివోదితవు. సూర్యచంద్రుడు ఉదయిస్తే ఎలా ఉంటారో రెండు ఆ పింగళాకారంలో ఎరుపు, తెలుపు ఈ మొదలైన వర్ణాల యొక్క మిశ్రమం ఎలా ఉంటుందో అటువంటి పింగళ ఆకారంలో ఉన్నట్టు ఆయన పింగాక్షుడు అంటే వానరుడు. పింగాక్షుని యొక్క పింగే నయనే అవి బృహతి పరిమండలే, అవి చంద్ర సూర్యుల వలె ప్రకాశిస్తున్నాయి. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమా బభౌ. కళ్ళ తర్వాత ముఖాన్ని వర్ణిస్తున్నాడు. ఆ ముఖం ఎలా ఉన్నది? ఎర్రనైన ముక్కు కాంతిచే ఎర్రబారిన హనుమంతుని ముఖం సంధ్యయ సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలం. ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రం ఎరుపు రాగి వర్ణంలో ఉన్నటువంటి ఆయన యొక్క ముక్కుతో కూడినటువంటి ఆ ముఖం ఎలా ఉంది అంటే సదా సూర్యమండలం
సూర్యమండలం లాగా ఉంది. సూర్యమండలం కూడా ఎరుపు రంగుతో ప్రకాశిస్తుంది కదా. పైగా ఇది సంధ్య. సంధ్య సూర్యమండలం తెల్లటి కాంతి, సంధ్య ఎర్రటి రంగు. ఈయన ముఖం, ఈ ముక్కు ఎర్రగా ఉంది, ముఖం అంతా తెల్లగా ఉంది. కాబట్టి ఈయన ముఖం సంధ్యాకాలంచే సమవిస్పృష్టమైన సంధ్యా స్పర్శ కలిగినటువంటి ఆకాశం వలె, ఆయన సూర్యమండలం వలె ఆయన ముఖం ఉన్నది. లాంగూలంచ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజయువోచ్ఛ్రిత. ఆయన లాంగూలాన్ని వర్ణిస్తున్నాడు. అది ఆయన ఎగురుతూ తోకను ఇలాగా పైకి ఎత్తేసరికి అది ఎత్తైన ఇంద్రధ్వజంలాగా మనం చూస్తూ ఉంటాం ఆకాశంలో. ఇంద్రధనుస్సు, ఇంద్రధ్వజం అదే. ఈయన యొక్క తోక ఇంద్రధనుస్సులాగా ప్రకాశిస్తోంది. ఈయన వెడుతున్నాడు కదా, వెడుతున్నాడనే క్రియను చెప్పాడు కదా. ఎక్కడ చెప్పాడు? హనుమాన్ ఆయన దీర్ఘమధ్వానం సబంధుమివ, ఆయన ఉత్పపాధ తర్వాత జగామ విమలేంబరే. ఆ జగామ విమలేంబరే అన్న చోట ఉన్న జగామ అనే క్రియ యొక్క విశేషార్థాలన్నీ ఇప్పటిదాకా వర్ణిస్తున్నాడు. ఇంకా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? లాంగూల చక్రేణ మహాన్ శుక్లదంష్ట్రో నీలాత్మజ వ్యరోచత మహాప్రాజ్ఞ పరివేషీవ భాస్కర. ఆయన తెల్లని కోర శుక్లదంష్ట్ర, ఆయన కోరలు ఎలా ఉన్నాయి? తెల్లగా ఉన్నాయి. అనిల ఆత్మజ మహాప్రాజ్ఞ, ఆయన మహాబుద్ధిశాలి అయినటువంటి ప్రాజ్ఞుడు, బుద్ధి కలిగినటువంటి ఆంజనేయుడు. ఆయన ఏం చేశాడు? చోకని తన చుట్టూత వెనక నుంచి తోకని ఇలా నెత్తి మీదకు తీసుకొచ్చి అది మహా పరివేషి భాస్కర చుట్టూ చక్రాకారంగా ముడిచి పెట్టేసరికి ఆ వాళ్ళ చక్రం చేత ఆయన చుట్టూ ఒక పరివేషంలాగా, సూర్యుడి చుట్టూ చంద్రుడి చుట్టూ పరివేషం అని గూడు కట్టిందని, సూర్యుడి చుట్టూ ఆ పెద్ద వృత్తాకారంలో ఒక కాంతి చక్రం కనబడుతూ ఉంటుంది. అది పరివేషం అంటే. ఈయన కూడా తన యొక్క వాలంతో ఆయన వాలాన్ని ఇలా వృత్తాకారంలో పెట్టేసరికి అది ఆయనకు ఒక పరివేషి భాస్కర, పరివేషం కలిగిన సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు. స్పిక్ దేశేన, ముఖం దగ్గర నుంచి స్పిక్ దేశం, పృష్ఠదేశం వరకు వచ్చాడు. అతితామ్రేణ, పృష్ఠం కూడా అతి తామ్రంగా ఉన్నది. రాజస మహాకపికి, తామ్రవర్ణంతో ఉన్న స్పిక్ దేశంతో ఆయన రాజా ప్రకాశించిపోతున్నాడు. ఎలాగా? మహత దారితేనైవ గైరిక ధాతున, మహాపర్వతం మీద ధాతువులు, లోహాలు ఒక్కొక్కసారి ఆ సముద్ర ఆ పర్వతాన్ని చీల్చుకుని పైకి వచ్చి ఇలా ప్రవహిస్తూ ఉంటాయి ద్రవ రూపంలో. ఆ ధాతువులతో కూడినటువంటి చీలికలలోకి వచ్చిన ధాతువులతో కూడిన పర్వతం వలె ఆ స్పిక్ దేశంతో ఆయన ప్రకాశిస్తున్నాడు. తస్య వానర సింహస్య ప్లవమానస్య సాగరం కక్షాంతర్గతో వాయు జీమూత ఇవ గర్జతి. మేఘంలాగా గర్జిస్తోంది వాయువు. వాయువు ఏమిటి? మేఘంలాగా గర్జించటం ఏమిటి? వాయువుకి వేగం అధికమైతే శబ్దం వస్తుంది. ఈ శబ్దం ఎలాగా ఉంది అంటే జీమూత ఇవ, ఒక పెద్ద మేఘంలాగా. ఎక్కడ వచ్చింది వాయువు? ఆయన యొక్క తస్య ప్లవమ కక్ష అంతర్గతో, ఈ బాహువులకి ఈ నడుముకి మధ్య ఉండేటటువంటి ఖాళీ ప్రదేశంలో, పెద్ద విశాలమైన ప్రదేశంలో నుంచి తక్కువ చోటు ఉన్నటువంటి ప్రదేశంలోకి వచ్చేటప్పుడు ఆ వేగానికి ఇక్కడ శబ్దం ఏర్పడుతుంది. అంటే విశాలమైన చోట్ల నుంచి విశాలం తక్కువ ఇరుగ్గా ఉన్న చోట్లోకి వచ్చేసరికి శబ్దం వస్తుంది. ఆ కక్షాంతర్గత వాయు, అక్కడ శబ్దం ఏర్పడింది. అది ఎలా ఉంది? జీమూత ఇవ గర్జతి కేయధ నిపతంచుల్కా ఉత్తరాంతాత్ వినిసృతా దృశ్యతే సానుబంధా చ తథా స కపికుంజర తే యథా నిపతంచుల్కా. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిపతంతి ఉల్కా ఉత్తరాంతాద్ వినిసృత,
ఉత్తర ఉల్క ఆకాశంలో ఉత్తర దిక్కు నుంచి బయలుదేరిన ఉల్క తోకతో కూడి ఎలా కనపడుతుందో అలాగా ఆ కపిశ్రేష్ఠుడు కనపడ్డాడు. ఉల్కలాగా ఉన్నాడు. ఉల్క ఏకవచనమే. తే యథా నిపతంతి ఉల్క నిపతంతి ఉల్క ఉత్తరాంత ద్వినిసృత దృశ్యతే సానుబంధ చ ఖే యథా తథా స కపికుంజర. ఉల్క, ఆ ఉల్కకి కూడా ఏముంటుంది? తోక ఉంటుంది. ఈ హనుమంతుడు కూడా తోకతో ఇక్కడ ఉల్కతో పోల్చాడు. అనేక పోలికలు పోలిస్తున్నాడు కదా. పతంగ సంకాశో వ్యాయతశుభే కపిహి. నింగిపై పోతున్నటువంటి ఆ కపిహి హనుమంతుడు పతంగ సంకాశ, ఆకాశంలో ఎగిరి వెళ్ళిపోతున్న సూర్యుడు లాగా విశాలకాయుడైన హనుమంతుడు స్తంభానికి కట్టివేయబడడం చేత నిడివిగా సాగుతున్న ఏనుగు వలె శోభిల్లెను. ప్రవృద్ధ ఇవ మాతంగ కక్షయా భజ్యమానయా ఉపరిష్టాచ్చరీరేణ ఛాయయా చావగాఢయా సాగరే మారుతావిష్ట నౌరివాసి తదా కపికి. ఆయన సముద్రం మీద పెడుతూ ఉంటే ఆ క్రింద నీళ్ళల్లో ఆయన ప్రతిబింబం కనిపిస్తోంది. అది ఎలా ఉందంటే పైన తెరచాపమున్నగునవి కలిగి క్రింది భాగం నీటిలో ఉండి గాలికి పోతున్న ఓడ వలె కనపడుతున్నాడు ఆయన. ఇవన్నీ ఈ ఉపమానాలన్నీ ఆయనకి సంతృప్తి కోసం అనేక విధాలుగా చక్కగా హనుమంతుడిని వర్ణించడం జరుగుతుంది. మహాకవి అయిన హనుమంతుడు ఏం చేశాడు? సముద్రం మీద ఏ ప్రదేశాల్లో సంచరించాడు ఆయా సముద్ర భాగంలో ఎత్తైన తరంగా లేస్తున్నాయి. ఆ లేవటం చేత అక్కడ అపస్మారం కలదిలాగా కనిపిస్తున్నది. అపస్మారం కలది అంటే భ్రమణం, నురుగులతో నీరు కక్కటం, పెద్దగా ధ్వని చేయటం, ఇవన్నీ లక్షణాలు. నురుగులు కక్కటం, మరి నీరుని వాంతి చేసుకోవటం, ధ్వని చేయటం, ఇవి అపస్మారక స్థితి లక్షణాలు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. సతస్యోరు సాగరే మారుతావిష్ట నౌరివాసి తదా కపిహి యం దేశం సముద్రస్య జగామస మహాకపి సతస్యోరు వేగేన సోన్మాద ఇవ లక్ష్యతే. అవి పోలికలు చెప్పారు వ్యాఖ్యాతలు. నురుగు, నోట్లోంచి నురుగు వస్తుంది, ఉన్మాదికి అంతే. ఇప్పుడు ఈ సముద్రం ఉన్మాదిలాగా కనపడుతుంది. ఎందుకు ఆ సముద్రానికి అంత ఉన్మాదం? ఆయన యొక్క ఆ గమన వేగానికి సముద్రం అల్లకల్లోలమై క్షోభించిపోతూ ఉన్నదని చెప్పటం. సాగరస్య ఊర్మిజాలానాం ఉరస శైల వర్ష్మణాం అభిఘ్నంస్తు మహావేగ పుప్లువేస మహాకపి. హనుమంతుడు ఏం చేశాడు? పర్వతాల వలె ఉన్న అలల వరుసల్ని తన ఉరముతో ఎదుర్కొంటున్నాడు. అలలు పర్వతాల్లాగా ఒకదాని వెంట ఒకటి అలలు పైకి వస్తుంటే ఆ పర్వతాల్లాగా ఉన్న అలల్ని ఈయన ఎలా ఎదుర్కొంటున్నాడు? తన యొక్క వక్షస్థలం యొక్క వేగంతో ఎదుర్కొంటుంటే ఆ విధంగా ఎదుర్కొంటూ సముద్రాన్ని దాటుతున్నాడు. కపివాతస్య బలవాన్ మేఘవాతస్య నిస్సృత సాగరం భీమ నిర్ఘోషం కంపయామాస దుర్భృశం. ఈ విధంగా హనుమంతుని యొక్క ఆ లంఘన, ఆ ప్రయాణాన్ని, సముద్రాన్ని దాటడం అనే విషయాన్ని అద్భుతంగా వర్ణిస్తున్నాడు. ఇంకా ఏ విధంగా వర్ణిస్తాడో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.